జయ శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళలేకపోయినా, ఏదనుకుంటే అది వెనక్కి వస్తున్నా, కోరికలు కొండలు దాటుతున్నాయి, కాళ్ళు గడపలు దాటట్లేదు, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది. కాబట్టి మీకు ఏ పని అయితే ముందుకు వెళ్ళట్లేదో దానికి కారణాలు చాలా ఉంటాయి. పెళ్లి వయసు వచ్చిన పెళ్లి కాకపోవటం, ఎన్నో రకాల గ్రహ సంబంధిత ఇబ్బందులు ఉండటం, దోషాలు ఉండటం, అనుకున్న పని అవ్వకపోతే మనకిలో ఉండేటువంటి అనీజీ కావచ్చు, ఏది కూడా ముందుకెళ్ళకపోతే ఎన్నో రకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సరైన ఏజ్లో పెళ్ళి అవ్వకపోయినా మనకి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చదువుకొని విదేశాలకు వెళ్ళలేకపోయినా, చదువుకొని జాబ్ చేయలేకపోయినా, డబ్బులను బీనం చేయలేకపోయినా, ఏం చేసినా నష్టం వస్తున్నా, అందరూ దూరం అయిపోతున్నా, ఇవన్నీ కూడా ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అనుకున్న పని అవ్వదు. ఇవన్నీ కూడా గోచార ప్రకారంగా మనము గ్రహించి గమనించుకుంటూ ఉండాలి. గోచారంలో స్వస్థానంలో శని కానీ, స్వస్థానంలో రాహు కానీ, అలానే 4-3 స్థానాల్లో రాహువు శని కానీ, కుజుడు శని కానీ, రవి శని కానీ ఉన్నట్లయితే కర్కాటక రాశి వారికి కలుస్తారు. గురువు 9వ స్థానంలో ఉంటూ, ఏది మీ గోచార ప్రకారంగా 9వ స్థానంలో గురువు ఉండి 4వ స్థానంలో ఉన్నటువంటి శని గురువుని చూసినట్టయితే మీకు ఇబ్బంది కలుగుతుంది. చంద్రుల్లో కుజుడున్నా, చంద్రుల్లో గురువు ఉన్నా మీకు అనుకున్న పనులు అవ్వవు. బాడీలో తత్వాలు మారుతుంటాయి, ఆరోగ్య సమస్యలు, గండాలు, ఏ చేసినా ముందుకు వెళ్ళలేకపోవడం, పెళ్ళిళ్ళు అవ్వవు సరైన సమయానికి, ఎప్పుడు కూడా లేట్ అవుతూ ఉండింది, ఇలాంటి సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ కర్కాటక రాశి వారికి లవ్ కూడా సక్సెస్ అవ్వదు. కానీ శుక్రుని యొక్క దశలో లవ్ సక్సెస్ అవుతుంది, డబ్బు సంపాదించగలుగుతారు, ఎన్నో రకాల ప్రయోజనాలకి పొందగలుగుతారు. శుక్రుడిది ఒకటి, రవిదోటి, ఈ 2 దశలు మీకు అద్భుతంగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఇది ఒక కారణం అయితే, పుట్టిన తర్వాత మనము పెద్దలు చెప్పారని, ఇంట్లో వాళ్ళు చెప్పారని, ఊళ్ళో వాళ్ళు చెప్పారని చెప్పి ఎన్నో రకాలైనటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తపాలు, ఎన్నో రకాలుగా వస్త్రదానాలు, స్వామివారికి, అమ్మవారికి పొట్టు వస్త్రాలు, ఎన్నో రకాలుగా కళ్యాణాలు చేపిస్తూ ఉంటాము, హోమం చేపిస్తూ ఉంటాము, ఎన్నో రకాలుగా మనము చేస్తూ ఉంటాం. అవి కాక తెలిసిన వారికి, తెలియని వారికి దాన ధర్మాలు చేస్తుంటాం. అవి కాక ఎన్ని పుణ్య కార్యక్రమాలు, అవి కాక ఏదైనా ట్రస్టులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ధర్మకర్తలుగా ఆలయాలకి ఇలా చేస్తూ ఉంటారు. స్థలాలు దానం ఇస్తూ ఉంటారు, ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పిస్తూ ఉంటారు, ఇండస్ట్రీలు అలాంటి స్థాపించేసి. ఇవన్నీ మనం చేసేటువంటి ధర్మ పనులు అనమాట. ఇవన్నీ ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. అయినా కూడా మనం అనుకున్న పనులు ముందుకెళ్ళలేకపోతున్నా, డబ్బుల పరంగా ఇబ్బంది పడుతున్నా, ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నా, పార్ట్నర్షిప్లో నష్టపోతున్నా, భార్యభర్తలు దూరం అవుతున్నా, ఎన్నో రకాల కారణాలు ఉంటున్నాయి. ఎప్పుడు ఏదో ఒక అనైజీలో ఉంటూనే ఉంటారు, మొండితత్వం, మూర్ఖత్వం. ఎందుకంటే కర్కాటక రాశి వారికి స్వతహాగా మాట పడదు. మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటూ ఉంటారు, మాట ఇస్తే నిలబెట్టుకుంటూ ఉంటారు. మాట పడరు కాబట్టి వెనకంజు వేరు, మడిని తిప్పరు, మాట మీద నిలబడతారు. ఎవరికైనా ఇస్తాను అంటే ఖచ్చితంగా తల తాగబెట్టేనే ఇస్తారు. మంచి వ్యక్తులు, ఆ మంచి వ్యక్తులకి మంచి జరగాలి. మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినప్పటికీ మీకు మంచి జరగాలనుకుంటే దశాబ్ద కాలం వరకు కూడా సరిపడే ఒకే ఒక పరిహారం ఉంటుంది. అదేమిటంటే శివ భగవాన్ యొక్క ప్రతిమ. శివ భగవాన్ యొక్క ప్రతిమ ఇది వెండిలో తీసుకోవాలి. శివలింగ రూపంలో ఉన్న పర్వాలేదు. ఇది వెండిలో తీసుకున్న తర్వాత పార్వతి అమ్మవారిని తీసుకోవాలి. దీంతో పాటు నందీశ్వరుని తీసుకోవాలి. అలానే చంద్రుడు, త్రిశూలం, ఇవన్నీ కూడా వెండిలో చిన్నపాటి అయినా పర్లేదు. అంగులో ఇట్లా ఉన్న పర్లేదు, అంగులు మోయన ఉన్న పర్లేదు, అంగులున్నర వరకు పర్వాలేదు, ఇంకా పెద్ద ఇంకా మంచిది. ఇవన్నీ కూడా వెండిలో తీసుకోవాలి. కిట్లా ఉంటుంది, మీకు దొరుకుతుంది. వెండిలో తీసుకొని ఎక్కడైనా సరే మీకు ఈ జొన్నలు ఉంటాయి, జొన్నలు 1 కిలోన్నర, గోధుమలు 1 కిలోన్నర తీసుకోవాలి. వీటిలో కలిపేసి అది పైన పెట్టేసి ఎక్కడైనా సరే మీరు దానం ఇవ్వాలి. మీ పరిసరాల్లో దానం తీసుకునే వాళ్ళు లేరు అనుకుంటే కనుక అవి ఎక్కడైనా పారేటువంటి నీటిలో అవన్నీ కూడా, స్వామి నేను చేసినటువంటి తప్పులు ఏమైనా ఉన్నా క్షమించి, నేను అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళాలని మమ్మల్ని దీవించండి నాయన, మీ యొక్క కృపా కటాక్షం మా మీద ఉండాలి అని తలుచుకొని, దానికన్నా ముందు ఏం చేయాలి అంటే ఇది ఏదైనా సోమవారం చేస్తే మంచిది. మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్తే విదేశానికి కానీ, పెళ్ళిళ్ళు అవ్వడానికి కానీ, పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుట్టడానికి కానీ,
ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కానీ ఇవన్నీ కూడా ముందుకెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. ఇకపోతే దీని అన్నిటికన్నా ముందు 3 రోజుల ముందు మీరు ఏం చేయాలి? శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు ఏం చేయాలి అంటే, మీరు నాన్ వెజ్ భుజించకూడదు, ఓన్లీ శాకాహారంగా ఉండాలి, నేల పడగ చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇవి చేసుకుంటే మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మీ మీద నరదిష్టి నరఘోష కూడా ఇలా పటాపంచలైపోతుంది. ప్రయత్నం చేసి చూడాలి. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రాదు, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది, ఒక సమస్య. అసలు ఇల్లే వాస్తు బాల, రెండో సమస్య. ఇంట్లో కీచులు ఆడుకోవడం, ఇంటికే ఏదో చేయించారండి, చేతపడి ఇట్టినడేమో ఏదో చేపించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టుకొని కొట్టుకోవాలి అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంతా నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో కూడా బాగుండట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవంట, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతూ ఉంటాం, మనం అంతా చాలా ఒంటరైపోతూ ఉంటాం, అందరూ దూరమైపోతూ ఉంటారు, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఎవరు మనం గుర్తించరు, వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఎదురు పెట్టి పీకుతూ ఉంటుంది ఏదో సమస్య. ఇంట్లోనూ పెళ్లి భార్య దూరం అవుతూ ఉంటుంది, భర్త దూరం అవుతూ ఉంటారు, పిల్లలు దూరం అవుతూ ఉంటారు. ఒక సమస్య పోయిందిరా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటా ఉంటారు. ఇక ఇంతే నా జీవితం. కొంతైనా ఉపశమనం కోసం కావాలి కదా మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది ఇందులో, కుబేర యంత్రం ఉంటుంది ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది. ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి, ఉత్తరం వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, పూజా మందిరం పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తగిలించుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యూబుల్. ఇందులో మనల్ని పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులు అందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలి ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కొంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకు చేర్చేటువంటి రుసుములు మాత్రమే నేను తీసుకుంటున్నాను, అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకుంటున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఏదో అనుకుంటారు, ఎన్నో అనుకుంటారు, ఉన్న వాళ్ళని చేసుకోవాలని, పెళ్లి విషయంలో లైఫ్లో మంచిగా సెటిల్ అయిపోవాలి, వ్యాపారం చేసుకోవాలి, నేను చేసే వ్యాపారంలో ఎవరు ఆటంకరం కానీ అడ్డం కానీ పడకూడదు, ఎన్నో రకాల విఘ్నాలు రాకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఇకపోతే మళ్ళీను ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మానలేక విదేశాలకు వెళ్ళాలి, సెటిల్ అయిపోవాలి, నలుగురిలో కాకుండా నేను ప్రత్యేకంగా ఉండాలి, అనుకున్న పెళ్లి అవ్వాలి, అనుకోవడం ఒకటైతే నేను బాగా సంపాదించాలి, ఆరోగ్య సమస్యలు నాకేం రాకూడదు అనుకున్నటువంటి విధానం. ఇవన్నీ కూడా మనం గ్రహించినట్టయితే కనుక మీరు ఒకటి ఆలోచించుకోవాలి. ఎన్ని రకాల దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపాలు చేస్తున్నప్పటికీ కూడా మనము బయటికి రాలేకపోతున్నాం. ఎక్కడేసి మమ్మల్ని అక్కడే ఉంటుంది, మురికి తాటిగా పెడుతుంది, ఇల్లు మార్చలేకపోతున్నాం, ఇల్లు కూడా మారలేకపోతున్నాము. ఆర్థికంగా ₹1,00,000 సంపాదించిన సరిపోవట్లేదు, అసలు జాబే లేదు, జాబ్లో గ్రోత్ లేదు, నాకన్నా వెనక వచ్చిన కోట్లు సంపాదిస్తున్నాను, నేనే అక్కడే ఉంటూ ఉన్నాను. అసలు ఏంటి నా పరిస్థితి, నా గ్రహాల స్థితిగతులు బాగాలేవా అంటే చెప్పలేము. గ్రహాల స్థితిగతులు బాగానే ఉంటాయి. ఆ గ్రహాలు సానుకూలం పడేందుకు మీరు చేస్తుంటారు దానాలు ఇప్పుడు ఎక్కడో, కానీ అవి కూడా ఫలించట్లేదా? ₹1,00,000 ఖర్చు పెట్టి హోమం చేశారా, యజ్ఞం చేశారా, అవి కూడా పటామంచలు అయిపోతున్నాయా? ఏం ఉపయోగం ఉన్నట్లా. కాబట్టి మీరు ఏం చేయాలంటే పంచలోహాలు ఉంటాయి. పంచలోహాలు అంటే రాగి, వెండి, ఇత్తడి, ఇనుము, బంగారం, ఇలాగా పంచలోహాలు ఉంటాయి. ఈ పంచలోహాలతో చేసినటువంటి ఏదైనా విగ్రహారాధన, అంటే వినాయక స్వామి వారి యొక్క విగ్రహారాధన, అలానే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహారాధన, ఏదైనా బొట్టనవేలు హైట్ లో ఉండేటువంటి పార్వతి అమ్మవారు కానీ, శివ భగవాన్ కానీ, ఏదైనా సరే పంచలోహాలతో చేయించినటువంటి విగ్రహం కావాలి. అది ప్రతినిత్యం కూడా ఇంట్లో పెట్టుకొని
దానికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అభిషేకం చేసుకొని గంధము బొట్టు పెట్టుకోండి, అలానే కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే కనుక ఈ యొక్క మకర రాశి వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దానితో పాటు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళేలాగను, దానితో పాటు డబ్బు ఆదాయ వనరులు వచ్చేలాగా కనపడుతుంది. కాబట్టి ఆ పరిహారం చేసుకోవాలి. మరొకటి, గురి గింజలు ఒక 5 తీసుకొని ఏ కలర్లో ఉన్నటువంటి గురి గింజలైనా పర్వాలేదు, అవి 5 కూడా ఈ యొక్క విగ్రహం వద్ద పెట్టండి. అలానే తులసి ఆకు ఎప్పుడు కూడా విగ్రహం వద్ద పెట్టండి. అలానే మీకు ఈ రెండింటితో పాటు పసుపు కొమ్ములు, జాజికాయ అవి ఒకటే పెట్టండి. ఇలాచీలు 2 కూడా ఆ దేవుని ముందులో పెట్టేసి పూజించండి. ఈ పూజించడం ద్వారా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడంతో కాకుండా మీకు మీద చేయించినటువంటి చెడు క్రియలన్నీ కూడా ఇలా పటాపంచలైపోతాయి. దీంతో పాటు ఎప్పుడైనా ఒకసారి శనగ గుగ్గిళ్ళు కానీ, బఠానీ గుగ్గిళ్ళు కానీ, పెసర గుగ్గిళ్ళు కానీ ఇవన్నీ కూడా మీరు పల్లీలైనా సరే ఉడకబెట్టేసి ఏదైనా విష్ణు ఆలయంలో కనుక మీరు సమర్పించుకోవాలి నైవేద్యంగా. ఆ నైవేద్యాన్ని ఎంతో మంది ప్రసాద రూపంగా సమర్పించుకోవచ్చు. ఈ యొక్క పరిహారం మీకు దశాబ్ద కాలం ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే మీ మీద ఏదన్నా చెడు క్రియ జరిగిందా, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, పాగరముఖి, భానుమతి, యక్షిని, ధూమావతి, రూపవతి ఇలాంటివి కాకుండా స్పిరిట్ లాంటి ముందు పెట్టడం జరిగి వాటి వల్ల మీరు ఏం చేసినా ముందుకెళ్ళలేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారా? అయితే మీరు చిన్న పరిహారం ఏంటంటే, రేవి పండు ఆకులు ఉంటాయి. రేవి చెట్టు ఉంటుంది కదా, దాని పళ్ళు రేకు చెట్టు యొక్క ఆకులు ఉంటాయి. అవి ఒక 21 ఆకు తీసుకొని నానబెట్టి, అంటే నీళ్ళలో బాగా ఉడికించి ఆ నీళ్లతో స్నానం చేయండి. మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడం ఒకటే కాదు, మీ మీద ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి. అలానే మీ మీద జరిగిన చెడు క్రియలు, నరదిష్టి, నరఘోష, శత్రుపేట, పితృదోషాలు, అనేక రకమైన దోషాలు కూడా ఇలా చిటికలో పడాల్సిపోతుంది. కాబట్టి ఒక చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు.